శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్వామి, బ్రహ్మజ్ఞానం పొందాక విచక్షణ విచారణలు మిగిలి ఉంటాయా? భగవత్ సాక్షాత్కారానంతరం భగవత్ సంసర్గం పొందాక విచక్షణ విచారణలు నశిస్తాయి. ఎంతకాలం మనిషి విచక్షణ విచారణలు చేయగలడు? నువ్వు నేను అనే భావన ఉన్నంత వరకు విచక్షణ విచారణలు ఉంటాయి. ఏకత్వాన్ని యథార్థంగా గ్రహించిన వ్యక్తి అంతర్ముఖుడై మౌనం పాటిస్తాడు. అందుకు ఉదాహరణ త్రైలింగ స్వామి. బ్రహ్మజ్ఞానం పొందగానే కామకాంచనాల పట్ల వ్యామోహం తొలగిపోతుంది. కొయ్య దొంగ మండేటప్పుడు చిటపటమనే శబ్దం వస్తుంది. మండటం పూర్తయిన తర్వాత ఎలాంటి శబ్దము రాదు. అనురక్తి నశించగానే ఆరాటము అదృశ్యం అవుతుంది. గంగా నదిని సమీపించే కొద్దీ చల్లదనాన్ని పొందినట్లు భగవంతుడి సమీపానికి పోయే కొద్దీ శాంతిని పొందుతావు. బ్రహ్మజ్ఞానం పొందాక కూడా కొందరు విద్యా నేనును భక్తి నేనును కలిగి మనస్సును దిగువ స్థితిలో నిలిపి ఉంచుతారు. నారదాది మహర్షుల విషయం ఇటువంటిదే. వారు భక్తి నేనును లోకోపదేశార్థం నిలుపుకొని ఉన్నారు. అదే ప్రయోజనానికై శంకరాచార్యులు విద్యా నేనును ఆశ్రయించి ఉన్నారు. భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామమాత్రాలే. అవి కాలిపోయిన త్రాళ్ళలాంటివి. అది ఆకృతిలో త్రాళ్ళలా కనిపించినా ఉఫ్ మన ఊదగానే చెల్లా చెదరైపోతుంది. దారానికి అతి చిన్న పోగు అంటి పెట్టుకుని ఉన్నా ఆ దారాన్ని సూది బెచ్చంలోకి ఎక్కించలేం. అలాగే విషయానురక్తి జాడమాత్రంగా ఉన్న భగవత్ సాక్షాత్కారం పొందలేము సుమా. మనస్సు విషయానురక్తి నుండి విముక్తం కాగానే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది.